హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై ఛానల్. ఈరోజైతే నేను మార్నింగే పూజ స్టార్ట్ చేసుకున్నా అండి. ఎందుకు అనంటే ఈరోజైతే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ టిఫిన్ చేసిచ్చి ఇద్దరు వెళ్ళిపోయారండి. మా వారు మా పాప ఇద్దరు టిఫిన్ చేసి వెళ్ళిపోయారనమాట. ఎలాగో వెళ్ళారు కదా అని చెప్పి నేను చక్కగా పూజ చేసుకుందాము, రోజు లేట్ అయిపోతుంది, ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత వంట చేయొచ్చులే అని చెప్పి టైం ఉంది కదా అని చెప్పి పూజ స్టార్ట్ చేసుకున్నా అండి. నాకైతే డైలీ కంపల్సరీ పూజ అయిన తర్వాతనే నేను ఏదైనా అనమాట ఏ పని చేసుకున్నాను. వాళ్ళు ఒకవేళ లంచ్ బాక్స్ నేను వంట చేసి పంపించినా కానీ తర్వాత కంపల్సరీ పూజ అయిన తర్వాతే తింటా అనమాట. బ్రేక్ఫాస్ట్ అయినా కూడా నాకు అలా అలవాటు అయిపోయిందండి. పూజ చేసుకోకపోతే ఆ రోజంతా ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. కుదరలేదనుకోండి, ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా 2 అగరబత్తులు వెలిగించి ప్రసాదం పెట్టైనా దండం పెట్టేసుకుంటా అనమాట. ఎందుకనంటే మన ఇంట్లో దేవుళ్ళని అలా ఉపవాసం ఉంచకూడదంట అండి. చాలా వరకు మన హిందూస్లో పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా దేవుళ్ళ దగ్గర పటిక కానీ బెల్లం కానీ ఏదో ఒకటి రోజు మార్చి మీకు టైం లేకపోతే 2 అగరత్తులు వెలిగించైనా ప్రసాదం పెట్టి అలా వెళ్ళాలంట అండి. లేదు అని అంటే అట్లా పరిగడుపున దేవుళ్ళని అలా ఉంచకూడదంట అండి. ఒక పీరియడ్స్ టైంలో మటుకు 3-4 డేస్ అంటే ఏం కాదు, కానీ అలా డైలీ అట్లాగే ఉంచకూడదంట అండి. మంచి జరగదంట మనకి. దేవుళ్ళనే ఉపవాసం ఉంచితే మనకి ఎలా చెప్పండి. అందుకని చెప్పి నేనైతే డైలీ కంపల్సరీ ప్రసాదం పెట్టి గురు శుక్ర శని ఈ 3 డేస్ మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. డైలీ మాత్రం అగరబత్తి వెలిగించి ప్రసాదం మాత్రం పెడతాను. లేదు నాకు టైం ఉంది కదా, ఇప్పుడైతే మాత్రం డైలీ ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటా అండి. ఇంకా నేనైతే లంచ్ బాక్స్ పంపించలేదు కదా వైషుకి అని చెప్పి గబగబా వంట చేస్తున్నాను అనమాట. నాకు లంచ్ బాక్స్ ఎక్కడ లేట్ అయిపోద్దో అని చెప్పి టెన్షన్. ఒక పక్క వీడియో తీసుకోవాలి, మళ్ళీ ఇది కనుక వంట చేసేది మిస్ అయిందనుకోండి, వీడియో తీయకుండా చాకచకా చేసా అనుకోండి, మళ్ళీ నేనేం వీడియో చేయాలబ్బా. ఇలా నేను చేసేది ఈరోజు సాంబార్ చేస్తున్నా రెసిపీ. చూసారు కదా, ఆయిల్లో ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, క్యారెట్ ముక్కలు వేసా అండి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, సొరకాయ ముక్కలు. ఇంట్లో అయితే ములక్కాయలు కానీ బెండకాయలు కానీ ఏమీ లేవండి. అందుకని చెప్పి సొరకాయ, క్యారెట్, టమాటా ఈ మూడింటితోటే చేసేద్దామని చెప్పి చేస్తున్నాను. ఎందుకంటే వైషుకి నాకే అండి. ఈరోజు మా సార్ బయటికి వెళ్తున్నారు, లంచ్కి రానని చెప్పారు. సర్లే మనకే కదా అని చెప్పి ఇంకా ఆయన ఇంట్లో భోజనం చేయను అంటే మాత్రం మాకు పండగే అండి. ఎందుకంటే మాకు నచ్చినట్టుగా చేసుకుంటాము. ఇంకా కరివేపాకు వేస్తున్నాను చూడండి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత నేనేంటంటే అల్లము, పసుపు ముందు వేయను. ఎందుకు అని అంటే అడుగంటుతుంది కదండి, స్మెల్ వస్తుంది. అంత అల్లము ముందే వేసామనుకోండి మొత్తం ఆ గిన్నె మొత్తం మాడినట్టుగా అయిపోతుంది, ముక్కలకు కూడా అంత మాడు వాసనలాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ అన్నీ కూరగాయ ముక్కలన్నీ ముందు వేసుకున్న తర్వాత, చూసారా ఇంకా పసుపు కూడా వేయలేదు, ఆయిల్లో అన్నీ వేసుకుంటాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు అల్లము, పసుపు అవి వేసుకుంటా అనమాట. ముందే అయితే వేయను. ఇప్పుడైతే మూత పెట్టేసాను చూసారా. కాసేపు అలా ముక్కల్ని మగ్గిన తర్వాత అప్పుడు ఈ లోపల నేను ఒక టమాటా అయితే కట్ చేస్తున్నాను అండి. పెద్దగా ఏమీ వేయట్లేదు సాంబార్లో. సొరకాయ, క్యారెట్, ఒక టమాటా వేస్తున్నాను, అది టేస్ట్ కోసం. చూసారు కదా, కొంచెం ముక్కలు అలా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తాను. కారం కూడా ముందే వేయనండి. ఇది అయితే నా స్టైల్ అనమాట. మీరు ఎలా చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. వీడియోలు అంటే మామూలుగా ఇప్పుడు యూట్యూబర్స్ని చూస్తూ ఉంటాం కదా మనం ఫోన్లో. అప్పుడు ఏమనిపిస్తుందండి, అబ్బా ఏముంది చక్కగా వీళ్ళు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకు వచ్చే కామెంట్లు కూడా అండి అలాగే పెడుతుంటారు పాపం. అనుకుంటూ ఉంటాను నేను, ఏముందిలే అబ్బా, చక్కగా ట్రైపాడ్ పెట్టేస్తే అలా పెట్టుకొని చేస్తూ ఉంటారు. అల్లం వేసేయండి ఇప్పుడు. ఉప్పు, పసుపు వేసిన తర్వాత లాస్ట్లో అని కొంచెమే, అది కూడా ఎక్కువ కాదు, అల్లం వేసా అనమాట, జస్ట్ టేస్ట్ కోసము. అలా అనుకునేదాన్ని. ఇప్పుడైతే నాకు తెలిసిందండి, అంటే ఆల్రెడీ ఇంతకుముందే నేను ఫేస్ చేసున్నాను, నాకు ఇంతకుముందే ఎక్స్పీరియన్స్ ఉంది.
సో, అలాగే ఇప్పుడు కూడా అనిపించిందండి. ఇంత హడావుడిగా అసలు వీడియోస్ తీయడం అంటే కొంచెం కష్టమే. అలా అని చెప్పి రోజు మనము దేని గురించి అని చెప్పి ఏం కంటెంట్ లేకుండా ఎలా వీడియోస్ చేయటము. చేస్తే వంట చేసింది చూయించాలి. లేదంటే ఏదైనా టిప్స్ గానీ, ఇంకేదైనా మనము బయటికెళ్ళినప్పుడు ఏమైనా గుళ్ళు గానీ అలాంటివి చూపిస్తూ చేస్తే బావుంటుందని చెప్పి అనుకున్నాను. కానీ డైలీ వీడియోస్ చేసి పెట్టడం అంటే కొద్దిమందైతే 2, 3 వీడియోస్ వ్లాగ్స్ చేసి పెడుతుంటారు. నిజంగా వాళ్ళకైతే ఎంత ఓపిక అండి. లాస్ట్‌లో కారమేసాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే సింపుల్‌గా చేసుకుంటాను. కొద్దిమంది ఏంటంటే అన్నీ నీళ్ళల్లో ఉడకబెట్టేసుకుంటారు. అంటే వాటర్‌లో ఏసి కొన్ని వాటర్ ఉంచి అందులో అన్ని ముక్కలేసి లాస్ట్‌లో తాలింపు పెడుతూ ఉంటారు సాంబారు. నాకైతే అలా రాదండి. నేనైతే ఇలాగే నాకు మొదటి నుంచి ఇలా నేర్చుకున్నాను. ఇదే అలవాటైపోయింది. ఇంక ఇదే చేస్తున్నా అనమాట. ఇప్పుడైతే చింతపండు రసం పోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరెలా చేస్తారు సాంబార్? నేనైతే ఇలాగే చేసుకుంటా అండి. ఎప్పుడు చేసినా ఇంతే. ఇంకా టేస్ట్ మాత్రం బావుంటుందండి. చాలా బావుంటుంది. మా పాపకి, మా హస్బెండ్‌కి అయితే చాలా ఇష్టము. నేను చేసే పప్పుచారు చాలా మా పాప అయితే కొంచెం ఎక్కువే అన్నం తింటుంది ఆ రోజు. చాలా ఇష్టపడతారనమాట. టేస్ట్ కూడా బావుంటుంది. చింతపండు కొద్దిగా మరిగిన తర్వాత అప్పుడు పప్పు, ఉడకబెట్టిన పప్పు కొంచెం ముద్దపప్పు తీసా అనమాట. తీసుకొని ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి. అందుకని చెప్పి నేను కంపల్సరీ ఈ సాంబార్ చేసినప్పుడల్లా కొంచెం ముద్దపప్పు తీస్తూ ఉంటాను. ఇప్పుడైతే సాంబార్ పొడి అండి. ఎంటీఆర్ సాంబార్ పొడి అందరికీ తెలుసు కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా డూప్లికేట్స్ వస్తున్నాయండి షాప్‌లో. అది మాత్రం మనం చాలా కేర్‌ఫుల్‌గా చూసుకొని తెచ్చుకోవాలండి. ఏది తెచ్చుకున్నా కూడా కారప్పొడి కానియండి, ఏదైనా సరే మనము అన్నీ చాలా వరకు డూప్లికేట్స్ వస్తున్నాయండి. చూసారా, ఇదిగోండి ప్యాక్ పైన ఒరిజినల్ అని చెప్పి ఉంటుంది. ఆ సింబల్ చూసుకొని తెచ్చుకోవాలి. 86 రూపీస్ ఏమో ఉందండి ప్యాకెట్. కొంచెం కాస్ట్లీ. మనము డూప్లికేట్‌తో పోల్చుకుంటే ఒక 15 రూపీస్ ఏమో ఎక్స్ట్రా ఉంటుంది. అయినా సరే మనము హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి చూసుకొని తెచ్చుకోండి ఫ్రెండ్స్. నేనైతే అక్కడ ఒరిజినల్ అని చెప్పి మనకి సీలేసి ఉంటుంది కదా, దాని స్టాంప్ వేసి ఉంటుంది కదా, దాంతో ఇది చూసి తెచ్చుకున్నా అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎంటీఆర్ నేను మొదటి నుంచి కూడా ఇదే వాడుతూ ఉంటాను. చికెన్ మసాలా, చాట్ మసాలా ఏది వాడినా కూడా ఎంటీఆర్ మసాలా వాడుతూ ఉంటాను. అయిపోయిందండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. చాలా టైం పట్టేసిందండి నాకు. అయిపోయిందండి. ఫైనల్లీ ఫినిష్ అనమాట. నాకు టైం కూడా అయిపోవచ్చింది. బాక్స్కి 12 అయిపోయిందండి. 12:15 కల్లా బాక్స్ ఇచ్చేయాలన్నమాట స్కూల్లో. లేదంటే అలో చేయరు ఇంకా. పాపని తీసుకుని వచ్చేయాల్సిందే. అయినా పాప అందరూ తింటుంటే అదొక్కటి బాస్కెట్ లేట్ అయిపోయిందని ఏడ్చుకుంటూ ఉంటుంది. అయినా డైలీ పంపిస్తూనే ఉంటా అండి మార్నింగ్. ఈరోజు ఎందుకో సర్లే చిన్నగే పంపిద్దాంలే, డైలీ హడావుడిగా పాపం ఏదో దాని వరకు ఫ్రై అలా చేసి పంపిస్తున్నా. వద్దు ఈరోజు కొంచెం మంచిగా పప్పుచారు చేసి పంపిద్దామన్న ఐడియాతోనే మార్నింగ్ పెట్టలేదండి. సూపర్గా కుదిరింది. టేస్ట్ మాత్రం కొంచెం ఉప్పు పడుతుంది. అందుకే నా ఎక్స్ప్రెషన్ అలా ఉంది. చాలా బాగా కుదిరిందండి. ఓకే, నైస్ ఫ్రెండ్స్. నేను చేసిన వీడియోలో మీకేమనిపించింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఇంకేమైనా వీడియో చేసే విధానంలో ఏమైనా చేంజ్ చేసుకోవాలా? మాట్లాడే పద్ధతి కానివ్వండి, వీడియో చేసేటప్పుడు మీకు క్లారిటీగా ఉందా లేదా అన్నది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే లైక్ చేయండి. బాయ్.